రెడ్ శాండిల్ టచ్ చేస్తే కేసు, అరెస్టు, జైలు, ఎన్కౌంటర్లు, చావులు తప్పవా అంటే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇదే నిజమనుకోవాలంటారు కొందరు. దేనికి కారణాలేంటి? నిన్నటి వరకు రెడ్ శాండిల్ చుట్టూ అల్లుకున్న నేరాలు, ఘోరాలు, గణాంకాలేంటి? అల్లు అర్జున్ అరెస్టును కూడా ఇదే కోవలోకి తీసుకోవాలా? తిరుపతి, ఆ చుట్టుపక్కల శేషాచలం అడవులకు చెందిన కొన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లలో ఒక మాట తరచూ వినిపిస్తోంది. అదేంటంటే రెడ్ శాండల్ అంటేనే కేసులు, అరెస్టులు, జైలుకెళ్లడాలు, ఎన్కౌంటర్లు, చావులంటూ భయపడుతూ కామెంట్లు చేస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టును కూడా ఇదే కోవలోకి తీసుకోవాలా అంటే అవునని అంటారు కొందరు. ఎందుకంటే ఇది ఎర్రచందనం స్మగ్లర్ స్టోరీ. ఈ స్టోరీలో కూడా అల్లు అర్జున్ అరెస్టులు, కేసులు, గొడవలతో అంటకాగడం కనిపిస్తోంది. కొన్ని పాత్రలు పోషించే నటులకు ఆ పాత్ర పోసిన తర్వాత వారి నిజ జీవితంలో ఏదో ఒక కీడు జరుగుతుంది. ఈ ప్రకారం చూస్తే రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్ర అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ తీసుకొచ్చి పెట్టిందో అంతే స్థాయిలో వివాదాలు, గొడవలు, చావుల వరకు దారితీసిందని అంచనా వేస్తున్నారు కొందరు సినీ పండితులు. గత 3 దశకాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే గత 15 ఏళ్లలో 15 లక్షల టన్నుల రెడ్ శాండల్ విదేశాలకు తరలిపోయింది. ఈ మొత్తం విలువ లెక్కేస్తే కొన్ని వందల కోట్లు. ఈ దొంగల సంగతి అలా ఉంచితే కొన్ని వందల సంఖ్యలో దొంగలు పోలీసులకు చిక్కిన పరిస్థితి. వీళ్ళందరిపైన కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు వగేరా నడిచిన పరిస్థితి. ఒక 2021 సంవత్సరంలోని 104 కేసుల్లో 434 మంది స్మగ్లర్లను అరెస్టు చేయగా దాదాపు 3000 కేజీల బరువైన దొంగలు, 282 వాహనాలు సీజ్ చేసినట్లు చెబుతాయి టాస్క్ ఫోర్స్ లెక్కలు. వీటి విలువ 50 కోట్ల వరకు ఉంటుంది. ఇది కేవలం ఒక ఏడాదికి సంబంధించిన లెక్కలు మాత్రమే. 2001 నాటి నుంచి ఎర్రచందనం స్మగ్లర్లపై విస్తృతంగా కేసులు నమోదవుతున్నాయి. తిరుపతిలో మొత్తం 8 ఎర్రచందనం గోడౌన్లుండగా 5500 టన్నుల వరకు ఎర్రచందనం దొంగల నిల్వ ఉంచారు. 2018 నుంచి 5 విడతల్లో గ్లోబల్ టెండరింగ్, ఈ ఆక్షన్ ద్వారా 1462 టన్నుల ఎర్రచందనాన్ని అమ్మగా ప్రభుత్వానికి సుమారు 700 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభించింది. అటవీశాఖ చరిత్రలోనే ఇదొక రికార్డుగా చెబుతారు అటవీశాఖ అధికారులు. ఒక మలయాళ సినిమా డైలాగ్ అనుసరించి చెబితే ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ నేరం దాగి ఉంటుందని అన్నట్టు ఎర్రచందనం అన్నది చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎంత శుభకరమైన వస్తువో తెలియదు కానీ ఎర్రచందనం పండే జిల్లాల వ్యాప్తంగా మాత్రం ఒక మాట గట్టిగా విశ్వసిస్తారు. ఎర్రచందనమా వద్దురా బాబు, కేసులైపోతాయంటూ స్టేషన్లో ఊరకే పడి ఉన్న దుంగళ్లు కనీసం తాకాలంటే భయపడే వాళ్ళుంటారట. అంతేకాదు మీడియా రిపోర్టర్లు సైతం ఈ రెడ్ శాండల్ వుడ్ ని టచ్ చేయాలంటే హడలిపోతారట. ఇవి చాలా చిన్న విషయాలు. ఇదే ఎర్రచందనం స్మగ్లర్లపై 2017లో భారీ ఎన్కౌంటర్ జరగ్గా ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 20 మంది కూలీలు మరణించడంతో పాటు 8 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అది రెడ్ శాండల్ ట్రాక్ రికార్డ్. దీని చుట్టూ ఎప్పుడూ ఏవో ఒక కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, చావులు, చేసింగ్లు వంటివి కొనసాగుతూనే ఉంటాయి. ప్రజెంట్ అల్లు అర్జున్ పై కేసు, అరెస్టు ఉదంతాలు, తొక్కిసలాట విషయంలోనే జరిగిన ఇదంతా రెడ్ శాండల్ బ్యాడ్ సెంటిమెంట్ ప్రభావమేనని అంటారు దీని సెంటిమెంట్ ను బలంగా నమ్మేవారు.